హలో డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఎవరైతే ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్లోని టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో అందులో భాగంగా మనకు హెచ్డి వాళ్ళు కావచ్చు, లేదా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎక్స్క్లూసివ్లీ వాళ్ళైనా కావచ్చు. సో ఇంగ్లీష్ సంబంధించినటువంటి లిటరేచర్, గ్రామర్ అండ్ మెథడాలజీ నుంచి మనం ఫ్రీ క్లాసెస్ ఈ సమ్మర్ హాలిడేస్లో స్టార్ట్ చేయబోతున్నామండి. సో మనకు April 25 నుంచి స్టార్ట్ అవుతుంది. సో June 10 వరకు మ్యాక్సిమం ఈ 45 డేస్లోనే ఒక రౌండ్ సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాను అండి. సో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లేదా హెచ్జిటి అండ్ తెలంగాణ ఏపీఎన్ అందరికీ మెథడాలజీ అన్ని కామన్, ఎవరికైనా కామన్ మెథడాలజీ. గ్రామర్ ఎవరికైనా కామనే, బట్ హెచ్జిటి వాళ్ళకి కొన్ని ఉంటాయి సిలబస్ ప్రకారం, వాళ్ళకు కొన్ని మాత్రం ప్రిస్క్రైబ్ చేయబడి ఉంటాయి కాబట్టి వాళ్ళకు. మిగతా కొన్ని క్లాసు వాళ్ళు ఉన్నప్పుడు మిగతా గ్రామర్ టాపిక్స్ ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు ఏపీఆర్ టీఎస్ ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఒక అద్భుత అవకాశం. సో ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరికైతే ఎక్కడ ప్రిపేర్ అవ్వాల్సిన స్ట్రాటజీ తెలియడం లేదో వాళ్ళకు, లేదా సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారో, అది హౌస్ వైఫ్ కావచ్చు, లేదా ఇంకా జాబ్ చేసే ఎవరైనా కావచ్చు, సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మా దగ్గర ఉన్న మెటీరియల్ ఇంకా ఏమన్నా ఉందా అని వాళ్ళు కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు, ఇంకా సర్చ్లో ఉన్నప్పుడు, సో ఇది మీకు చక్కటి అవకాశం అండి. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, కోచింగ్ బయట తీసుకున్న వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి బుక్స్ ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి, బట్ వాళ్ళు కూడా వినాలనుకుంటే ఓకే. బట్ జనరల్గా అయితే యూస్ఫుల్ ఎవరికంటే సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ అవకాశం యూజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇది 45 డేస్లో ఒక రౌండ్ మనం కంప్లీట్ చేస్తామండి. సో ఈ హాలిడేస్ మనం ప్రొడక్టివ్ యూజ్ చేసుకుని వాళ్ళు అవుతాం అనమాట. అంటే ఈ 45 డేస్లో ఏం చేస్తాం, ఏమైనా చేయొచ్చు, బట్ అందులో రోజుకు 2 అవర్స్ లేదా 1 అవర్ స్పెండ్ చేసి మనం 45 డేస్లో సిలబస్ ఒక రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం అంటే చాలా మంచిది కదా. సో తర్వాత మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ వేరే స్కూల్లో కాలేజ్ పనిచేస్తే వెళ్ళిపోవచ్చు. ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న ఆ సబ్జెక్ట్ ఎక్కడికి పోదు, ఆ పీడిఎఫ్ ఫైల్ కానీ రాసుకుని పెట్టుకోండి, లేదా ఫైల్ కానీ ఇస్తాను కుదిరితే అది పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా పనికి వస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నోటిఫికేషన్స్ అండి, ఈ నోటిఫికేషన్సే రావాలి ఇప్పుడు వస్తేనే కాకుండా, హెచ్డికి ఎలాగో చెప్పారు టైం ఉంది, ఎక్కువ టైం ఉన్నప్పటికీ హెచ్డికి ఉంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకి పోస్ట్ లేదని అనుకుంటున్నారు. కరెక్టే, ప్రస్తుతానికి అయితే మెన్షన్ చేయలేదు, కానీ అది అఫీషియల్గా అయితే వాళ్ళు రిలీజ్ చేయలేదు కదా, ఇది లేదని. అది మనకు లీక్ అయినట్టు మాత్రమే అవి అన్ని సబ్జెక్టులు ఉండి ఇంగ్లీష్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మాత్రం పోస్టులు లేవు అనే విషయం నాకు అక్కడ తెలిసింది. బట్ ఇంకా సాధ్యాలు చూసుకుంటారు వాళ్ళు. మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ముందు, అంటే ఒక నెల 2 నెలల ముందు మళ్ళీ ఒకసారి డిఓకి వాళ్ళకి లిస్ట్కి వెళ్తుంది. అప్పటికి రిటైర్మెంట్, సీనియారిటీ, అది ఇది ఏదో ఒకటి ఖచ్చితంగా పాజిటివ్ ఉందాం, ఖచ్చితంగా ఇస్తారండి. సింగిల్ డేట్ అయినా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇన్ కేసు కాకపోయినా మనం నెక్స్ట్ డిఎస్కైనా పనికి వస్తుంది ఈ సిలబస్ అనేది. అది సిలబస్ ఏం మారదు. మెథడాలజీ, గ్రామర్ ఎవర్ గ్రీన్ అండి, ఇంకేం మారదు. మారాల అవకాశం ఉంటే లిటరేచర్లో కొన్ని కాన్సెప్ట్ అటు ఇటు కావచ్చు, అంతేగాని గ్రామర్ అయితే గ్రామర్ ఈజ్ గ్రామర్. ఎవరు చదివినా ఏపీ వాళ్ళకైనా ఒకటే గ్రామర్, తెలంగాణ ఒకటే గ్రామర్, డిఎస్సీ అయినా హెచ్జిటి అయినా గ్రామర్ ఈజ్ గ్రామర్. ఏమంటే కొన్ని టాపిక్స్ వాళ్ళకు ఉండవు, హెచ్జిటి వాళ్ళకి అంతే తేడా, రైట్. మెథడాలజీ ఈజ్ ఆల్సో కామన్, మెథడాలజీ కూడా కామన్, ఎక్కువ ఏం మారదు, రైట్. జైల్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా మెథడాలజీ ఉంటుంది, అందులో 5 చాప్టర్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో డెప్త్గానే బేసిక్ నుంచి అడ్వాన్స్ అని చెప్తానండి, దయచేసి గమనించండి. అండ్ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ విషయాన్ని. సో జూమ్ క్లాస్ ద్వారా కానీ, లేదంటే మనం యూట్యూబ్ లైవ్ ద్వారా ఓన్లీ లింక్ అంటే జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే అన్నట్టు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను, దాని ప్రకారం మనం చూద్దామండి. సో ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నవాళ్ళు మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. లేదా మీకు అర్థం కాలేదు లింక్ అంటే మీరు ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసి జస్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెడితే నేను అందులో జాయిన్ చేస్తానండి ఆ గ్రూప్లో. సో రెస్పెక్టివ్ ఆఫ్ చెప్పినట్టు, రెస్పెక్టివ్ ఆఫ్ మనకు నోటిఫికేషన్, ఈ హాలిడేస్ టైంని యూటిలైజ్ చేసుకుని ప్రాపర్గా ఏదో ఒక రౌండ్ సిలబస్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు ఈ క్లాస్ తర్వాత కావాలంటే మనం లాంగ్ టర్మ్ బ్యాచ్ తర్వాత కావాలంటే స్టార్ట్ చేద్దామండి. సో ఇది ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. ఎవరైనా అవసరం వల్ల షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.